ఒక విషయం చెప్పనండి. మనం భగవంతుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకున్న, ప్రదక్షిణాలు చేసిన, మొక్కుబడులు చెల్లించుకున్న, ఏదైనా సరే మనకి దేవుడా నాకిది కావాలి అని అడగక్కర్లేదండి. భగవంతుడా తండ్రి నాకేం కావాలో నీకు తెలుసు కదా స్వామి అని మనం అనుకుంటే, మనం అంటే దేవుణ్ణే మనం ఎదురు ప్రశ్నిస్తే భగవంతుడికి తెలుసు కదండి మనం గుడికి ఎందుకు వెళ్తున్నామో, మనం ఏం దండం పెట్టుకుంటున్నామో మన మనసులో ఉన్నది. అందుకని భగవంతుడికి తెలుస్తుందండి మనకి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని. పదే పదే 10 సార్లు అస్సలు మొరాయించుకోవాల్సిన పనే లేదు భగవంతుడి దగ్గర. మనం భగవంతుడిని ప్రశ్న వేసే కన్నా భగవంతుడినే మనం ప్రశ్న అడగాలి. నాకేం కావాలో కదా చూసుకోవయ్యా స్వామి అంటే చాలు కదా, భగవంతుడికి చాలా చాలా తృప్తి పడిపోతాడు. మనం చిన్న దండంతో సరి, ప్రదక్షిణంతో సరి అని. మనుషుల్ని నమ్ముకునే కన్నా భగవంతుడిని నమ్ముకోండి అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అంటే నాకు అనుభవం అంటే అంత పెద్దదాన్ని కాదు. కాకపోతే నాకు కొంచెం కొంచెం జ్ఞానోదయం అవుతూ ఉంటుంది కదండి నలుగురిలో తిరుగుతూ ఉంటేను. ఆ విధంగా తెలిసింది నాకు. భగవంతుడు చాలా 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 మంచివాడండి. నువ్వు ఎన్నిసార్లు కోరిక చెప్పినావు ఏంటి అని అడగడు, అలాగే వింటాడు.